ఇంపులు ఆదాయ వ్యయాలు రాబడి ఖర్చులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎలాంటి మెరుపులు లేకుండా సాదాసీదా బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి. సామాన్యుడికి వేతనజీవికి ప్రత్యేకంగా వరాలేవి ఇవ్వకున్నా పరోక్షంగా వాతలు మాత్రం పెట్టారు. సర్వీస్ ట్యాక్స్ పెంపు అనేక వస్తువులు వస్తు సేవల ధరలపై ప్రభావం చూపనుంది. ఇక జనానికి ప్రాణం ఊదేస్తున్న సిగరెట్లు పాన్ మసాలాల పేరెత్తితేనే భయపడేలా పన్నులు బాధేశారు జైట్లీ సాబ్. ఎక్సైజ్ సుంకం పెరిగింది, సర్వీస్ ట్యాక్స్ పెరిగింది. ఇప్పుడున్న 12.36 నుంచి 14% సేవల పన్ను పెంచారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. అలాగే ఎక్సైజ్ సుంకాన్ని 12.36 నుంచి 12.5% పెంచారు. ఫలితంగా వచ్చే ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య వాహనాలు, మద్యం, సిగరెట్, పాన్ మసాలాలు, పిచ్చాల ధరలు పెరుగుతాయి. సిమెంట్ ధరలు పెరిగి ఇంటి నిర్మాణం మరింత ఖరీదైన వ్యవహారంగా మారిపోతోంది. అలాగే ఏసీ హోటల్ బిల్స్, క్లబ్ మెంబర్షిప్స్, ఫోన్ బిల్లులు, పాలిథిన్ కవర్ల ధరలకు రెక్కలొస్తాయి. కూల్ డ్రింక్స్ వేడి పుట్టిస్తాయి. విలాసవంతమైన బైక్ ధరలు కూడా పెరుగుతాయి. కొన్ని వస్తువుల మీద సుంకాలు తగ్గించింది కేంద్రం. వీటిలో తోలు వస్తువులు ముందు వరుసలో ఉన్నాయి. లెదర్ గూడ్స్ తో పాటు ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైక్లు, దేశీయంగా తయారైన కంప్యూటర్ విడిభాగాలు, చిన్న ఎల్సీడీ టీవీలు, దేశీయ మొబైల్ ఫోన్లు, సబ్బులు, వంట నూనెలు, రత్నాలు, వజ్రాల ధరలు తగ్గుతాయి. ఇదివరకు అయితే 12.36% ఉందో ఇప్పుడు 14% వచ్చింది. అంటే ఈ ట్యాక్స్ ఎవరికైతే నార్మల్ గా సర్వీస్ ట్యాక్స్ అనేది కామన్ మ్యాన్ కు ప్రతి ఒక్క వస్తువు మీద కానివ్వండి, ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళినా కూడా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా సర్వీస్ ట్యాక్స్ అనేది చాలా ఏరియాస్ లో కవర్ అవుతుంది. కాబట్టి ఇది కామన్ మ్యాన్ కు ఎక్కడో ఒక ఇది దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అంటే కొంచెము ట్యాక్స్ బడనే అవకాశం ఉంటుంది. ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ల పెంపు ద్వారా చాలా వస్తువుల ధరలు, సేవలు పెరిగేలా పరోక్షంగా చర్యలు తీసుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. అదే సమయంలో అంబులెన్స్, పేస్ మేకర్ల వంటి ఆరోగ్య సేవల విషయంలో కనికరం చూపారు. మొత్తం మీద బడ్జెట్ మిశ్రమంగా కనిపిస్తోంది. సామాన్యుడిని ఊరించి ఉస్సురుమనిపించారు ఆర్థిక మంత్రి జైట్లీ. పన్ను స్లాబుల్లో మార్పుల గురించి మాట మాత్రమైనా ప్రస్తావించలేదు. పీపీఎఫ్ పెట్టుబడి పెంపు, ట్రావెల్ అలవెన్సెస్ వంటి చిన్న చిన్న ప్రయోజనాలను మాత్రమే ప్రస్తావించారు. స్టాండర్డ్ డీవియేషన్ను ఈసారి అమలు చేస్తారని గట్టిగా భావించినా దాన్ని పట్టించుకోలేదు. ఆదాయ పన్ను పరిమితిని పెంచుతారని ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు. గత బడ్జెట్లో లాగానే ఈసారి కాస్తైనా ఊరట ఇస్తారేమోనని ఎదురుచూశారు. అయితే జైట్లీ మాత్రం స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 3 లక్షలు చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపించినా జైట్లీ ఆ దిశగా ఆలోచించలేదు. దీంతో పాటు సెక్షన్ 80C పరిమితిని మరింత పెంచాలన్న విజ్ఞప్తిని పక్కన పెట్టేశారు. నేరుగా మార్పులు చేయకున్నా పరోక్షంగా ఉద్యోగికి మేలు చేసే కొన్ని చర్యలను జైట్లీ బడ్జెట్లో ప్రకటించారు. ఆరోగ్య బీమాపై పన్ను పరిమితిని 15,000 నుంచి 25,000కు పెంచారు. సీనియర్ సిటిజన్స్ కు 20,000 నుంచి 30,000కు పెంచారు. దీనివల్ల హెల్త్ ఇన్సూరెన్స్ రంగానికి మేలు కలగనుంది. ఉద్యోగి ట్రావెల్ అలవెన్స్ ను రెట్టింపు చేశారు. 800 రూపాయల నుంచి 1,600 రూపాయలకు పెంచారు. ఇక నేషనల్ పెన్షన్ స్కీమ్ కంట్రిబ్యూషన్ కింద 1,00,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉండేది. దీన్ని 1,00,000 చేశారు. దీనివల్ల ఉద్యోగికి రిటైర్మెంట్ సమయంలో ప్రయోజనం ఉండటంతో పాటు ప్రభుత్వానికి నిధుల వెసులుబాటు కలుగుతుంది. The limit of deduction on account of contribution to a pension fund and the new pension scheme is proposed to be increased from rupees 1 lakh to 1,50,000 each year. The next proposal, madam, is important to provide social safety net, the facility of pension to individuals, and additional deduction of rupees 50,000 is proposed to be provided for contribution to the new pension scheme under section 80CCD. This will enable India to become a pensioned society instead of a pensionless society. ఇక మౌలిక రంగానికి మరింత ఊపు తీసుకొస్తామన్న కేంద్రం ట్యాక్స్ ఫ్రీ ఇన్ఫ్రా బ్రాండ్లను ప్రతిపాదించింది. మొత్తం మీద సగటు ఉద్యోగికి 4,44,200 రూపాయల వరకు ప్రయోజనం ఉంటుందని జైట్లీ చెప్పుకొచ్చారు. I am giving these concessions to individual taxpayers
despite inadequate fiscal space, after taking into account the tax concessions given to the middle class payers in my last budget and in the present one, including the earlier concessions, an individual taxpayer can now get a benefit up to rupees 4,44,200 as detailed in the annexure. As and when my fiscal capacity improves, individual taxpayers will have a lot to look forward to. ప్రస్తుతం పీపీఎఫ్ లో 3,000 కోట్లు, ఈపీఎఫ్ లో 6,000 కోట్లు ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు. పేదలకు సంవత్సరానికి 12 రూపాయల ప్రీమియంతో 2 లక్షల ప్రమాద బీమా కల్పించే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను ప్రారంభించనున్నట్లు తెలిపారు జైట్లీ. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.